కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో మరణాల మిస్టరీ కొనసాగుతోంది. ఆ మహాపుణ్యస్థలం సమీపంలో జరిపిన తవ్వకాల్లో ఒక అస్థిపంజరం లభ్యమైంది. 5 ప్రాంతాల్లో ఏమీ దొరక్కపోయినా ఆరో చోట లభ్యం కావడంతో ఏదో జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అసలు ధర్మస్థలలో ఏం జరిగింది? కర్ణాటకలోని ప్రముఖ శైవ క్షేత్రం ధర్మస్థలలో వందల శవాలు పూడ్చిపెట్టానన్న ఆలయానికి చెందిన ఒక రిటైర్డ్ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన చెప్పిన చోట్లల్లా తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 15 స్పాట్లను గుర్తించారు. వాటిలో 5 చోట్ల తవ్వినా ఎలాంటి డెడ్ బాడీలు దొరకలేదు. మిస్టరీ కొనసాగుతుండగానే 6వ చోట తవ్వకాల్లో కీలక ముందడుగు పడింది. కొన్ని స్కెలిటన్ అవశేషాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే. ఇది పురుషుని అస్థిపంజరంగా భావిస్తున్నారు. రిటైర్డ్ పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు నేపథ్యంలో ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ కార్మికుడిని వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. నేత్రావతి నది స్థానఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభించారు. మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా మొత్తం 15 చోట్లను అతడు గుర్తించగా ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అస్థిపంజరం అవశేషాలను ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్ కు పంపించింది. ల్యాబ్ లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు ప్రకటించారు. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ శైవ క్షేత్రం. కన్నడీగులే కాదు, దేశ నలుమూలల నుంచి ఇక్కడికి భారీగా భక్తులు వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు చెప్పాడు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో కర్ణాటక డీజీపీని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. అత్యాచారానికి గురైన చిన్నారుల్ని సైతం తాను పూడ్చిపెట్టానని, కొందరిని ఆలయ ఉన్నతాధికారుల ఆదేశాలతో పెట్రోల్ పోసి తగులబెట్టానని చెప్పుకొచ్చాడు. దీంతో దర్యాప్తు చేయాలని డీజీపీ ఆదేశించారు. సివిల్ సొసైటీ నుంచి సైతం తీవ్ర ఒత్తిడి రావడంతో కర్ణాటక ప్రభుత్వం ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు, వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లేవారు తదితర ప్రశ్నలను సిట్ అధికారులు అడిగి పారిశుద్ధ్య కార్మికుల నుంచి వివరాలు తీసుకున్నారు. అస్థిపంజరం లభించిన సైట్ నేత్రావతి నది పక్కనే ఉంది. తన చేతులతో కొన్ని వందల శవాలను ధర్మస్థలలో పూడ్చానని, అండర్వేర్ లేని మహిళలు, బడికి వెళ్లే అమ్మాయిల శవాలు కూడా అందులో ఉన్నాయన్నాడు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు. చెప్పినట్లు చేయకపోతే చంపేస్తావంటూ తనపై అధికారులు హెచ్చరించేవారని చెప్పుకొచ్చాడు. అయితే మరి ఆ శవాలన్నీ ఏమయ్యాయి? ధర్మస్థల గురించి ఇలాంటి ఎన్నో భయానక కథలు, కథనాలను కన్నడీగులు ఎప్పటినుంచో విన్నారు. ధర్మస్థల చుట్టుపక్కల దట్టమైన అడవి, నేత్రావతి నది ఉంది. ఇక్కడ ఘోరమైన నేరాలు జరుగుతూ ఉంటాయని చెప్పుకుంటారు. 5 దశాబ్దాల క్రితం సైతం నేరాలు, ఘోరాలు జరిగాయని చెప్పేవారు. 2003లో ఎంబీబీఎస్ మొదటి ఏడాది చదివే అమ్మాయి అనన్య భట్ స్నేహితురాలతో కలిసి ధర్మస్థల వెళ్లారు. ఆ తర్వాత అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. తల్లి సుజాత భట్ ధర్మస్థల వచ్చి కూతురి కోసం వెతకటం మొదలు పెట్టారు. ఇప్పటికే ఆమె వెతుకుతూనే ఉన్నారు. పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఆమె ధర్మస్థల వచ్చారు. తన కూతురు అస్థికలు దొరికితే డిఎన్ఏ పరీక్ష చేసి వాటిని తనకు అప్పగించాలని కోరారు. ఇలాంటి ఘటనలు అక్కడ ఎన్నో ఉన్నాయని సమాచారం. ధర్మస్థల ప్రాంతానికి చెందిన ఒక యువతి ఇంటర్ 2వ ఏడాది చదువుతుండగా లైంగిక దాడికి గురై హత్యకు గురైంది. సంతోష్ రావ్ అన్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఏడాది తర్వాత ఆయన నిర్దోషి అంటూ కోర్టు వదిలేసింది. 9 ఏళ్లు జైల్లో ఉన్న తర్వాత 2023లో ఆయన నిర్దోషి అని కోర్టు వదిలేసింది. మరి అసలు నేరం చేసింది ఎవరు? ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మస్థల చుట్టూ అసహజ మరణాలు, దారుణమైన లైంగిక దాడుల కథలు ఎన్నో ఉన్నాయి. ధర్మస్థల, ఉజిరే గ్రామాల్లో 2001 నుంచి 2011 మధ్యలో సంభవించిన అసహజ మరణాలు 452 అని పోలీసులే చెబుతున్నారు. మరి వాటిపై దర్యాప్తు చేశారా అంటే లేదనే చెప్పాలి.